అంటే అసలు ఈ వేదిక పేరు వినగానే కూడా కొంత అలజడి అనేది వస్తుంది. ఎందుకు ఈ రోజు అంటే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమము ప్రత్యేక అస్తిత్వం కోసం చేసినటువంటి పోరాటం, ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి భావించినటువంటి సీమాంధ్రలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చాలా మంది దీన్ని బలపరిచినటువంటి సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ అనేకమైనటువంటి సమస్యల్ని మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు అసలు న్యాయవాదులుగా ఎందుకు ఈరోజు ఎట్లా డిప్రెషన్ గురవుతున్నారు లేదా ఎంతవరకు ఉన్నారు అనేటటువంటిది నా కొలీగ్స్ మాట్లాడారు. నేను ఈరోజు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే న్యాయం సమన్యాయం సామాజిక వర్గానికి అందుతాది అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. అది ఈ రోజు నెరవేరేటటువంటి అవకాశం ఈ రోజు సీమాంధ్రలో ఉన్నటువంటి పేద వర్గానికి వచ్చింది. ఎందుకు అంటారంటే ఈరోజు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఒక వైద్యం వేయాలి అంటే 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. మొన్న జరిగినటువంటి వాకపల్లిలో జరిగినటువంటి అత్యాచారం కేసు అయినాయండి, అట్లాంటివి ఏవైనా వస్తే వాళ్ళు ఆ మూల నుంచి మూలకి వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అప్పుడు ఉమ్మడిగా ఉంది. కాబట్టి ఈనాడు అది దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి. కానీ దాన్ని ఈరోజు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరు కూడా ముందుకు తీసుకొని పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అంటే అసలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆంధ్ర విభజన జరగాలి అన్నప్పుడే ప్రత్యేకించి కర్నూలు రాజధాని చేయాలి, గుంటూరులో హైకోర్టు పెట్టాలి అనేది వచ్చింది. అలాగే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు హైకోర్టులో అడ్వకేట్స్ ఉద్యమం చేస్తున్నప్పుడు లేదు మాకు గుంటూరులోనే ప్రత్యేకమైనటువంటి బెంచ్ పెట్టాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చాలా పెద్ద ఎత్తున గలాటా చేశారు. కాదు తిరుపతిలో పెట్టాలని కొందరు, లేదు మాకు వైజాగ్లో పెట్టాలని కొందరు చేశారు. కానీ అలా చేసినటువంటి న్యాయవాద సోదరులు ఈరోజు ఏమి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఈ 8 నెలల కాలం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నది అందరూ చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు అనేటటువంటిది మనం ఒకసారి సామాజిక కోణాల్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏదైతే పెట్టుబడిదారీ వర్గాలు సాగించినటువంటి ఉద్యమంలో సాగిందే తప్పితే సామాజిక వర్గానికి కానీ న్యాయవాదులకు కానీ జరిగినటువంటి పోరాటంతో నిజాయితీగా కనుక ఆ రోజు ఉద్యమం జరిగి ఉంటే ఈ రోజు ఈ బైఫర్కేషన్ తర్వాత అక్కడ హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనేది భావించి ఉండేవాళ్ళు అనేది నేను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన దానిగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం అందించాలి అని మన న్యాయమూర్తులు కానీ అడ్వకేట్స్ కానీ కోరుకుంటే మనం సత్వరమే అక్కడ హైకోర్టు కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ కూడా జ్యుడిషియరీ డెవలప్మెంట్ అవుతుంది, పోస్టులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అట్లా చేయకుండా ఏదైతే పెట్టుబడిదారి వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు నడిపిస్తున్నటువంటి దానిలో కీలు బొమ్మలుగా తయారయ్యి మాత్రమే ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి పెద్ద పెట్టుబడిదారులు ఎవరున్నారో వాళ్ళ యొక్క ఆస్తులు యొక్క చిట్టాలు బయటపడతాయి. రేపు ఈ బైఫర్కేషన్ జరిగితే లేదా హైకోర్టులు ప్రత్యేకంగా ఏర్పడతాయి అనేటటువంటి దాని మీద ఈ రోజు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు. బైఫర్కేషన్ జరగాలి అన్నప్పుడే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది లేదు. దాంట్లో ప్రత్యేకించి మోర్ దెన్ 60 కీ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు అడ్వకేట్స్ ఎవరు కూడా ఆ పాయింట్స్ మీద చర్చ జరగటం లేదు. చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ హైకోర్టును ఫార్మేషన్ చేయడం వల్ల కూడా జ్యుడిషియరీకి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పారు 1956 నుంచి 146 మంది చీఫ్ జస్టిస్ 186 మంది అయితే అందులో ఈరోజు 47 మంది ఉన్నారు. కానీ మహిళలకి మైనారిటీస్ కి మాత్రం ప్రాధాన్యత లేదు. అక్కడ ఒక రోహిణి జస్టిస్ గారు వచ్చారు, ఇప్పుడు అని ఒక హైకోర్టులో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సామాజిక 180% ఉన్నటువంటి
సామాజిక వర్గాలని ఎందులోనూ ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైనటువంటి పోస్టుల్లో కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి కుట్రలో ఇది కూడా ఒక భాగంగా మాత్రమే ఉందని ఈరోజు నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏమిటంటే ఈరోజు ఖమ్మంలో పోలవరం ఉంది. ఆ పోలవరాన్ని మేం చేస్తామని ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు అటు ఆంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు కూడా ఆ ప్రాంతాలకి ముంపు ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితిని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు. ఖమ్మంలోకి వెళ్ళినటువంటి 7 మండలాలు ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, న్యాయపరంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటటువంటిది కానీ న్యాయపరంగా వాళ్ళకి ఎవరు ఏ సహాయం అందిస్తారనేటటువంటిది కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి నేడు మన ముందు ఉంది. ఇంకా ఈరోజు మొత్తంగా 3 అంటే కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కడ కూడా ఆధిపత్యంలో ఎటువంటి తేడా లేదు. సామాజిక వర్గానికి న్యాయం చేసి చూపిస్తాము అని చెప్పింది మాటల వరకే ఉంది, కానీ చూపించేటటువంటి ఆచరణ ఎక్కడా కూడా మన ముందుకు కనిపించడం లేదు. దాన్ని మరింత ముందుకి న్యాయపరంగా తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ చర్చా వేదికలో నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నిజంగా మేడం గారు చెప్పినట్టుగా అప్పుడు పోలవరం బస్సు యాత్ర మేము కూడా వెళ్ళడం జరిగింది. మేము అప్పుడు వెళ్ళినప్పుడే పాపం వాళ్ళు చాలా భయాలు వ్యక్తం చేశారు. సార్ ఖమ్మం జిల్లా కొందరు అంటారు, కొందరు ఇటు అంటారు, మేము ఏంటో మా పరిస్థితి అర్థమైతే లేదని చెప్పేసి. లేదా అట్లా ఏముండదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా సైడ్ అవుతారు మేము కూడా చెప్పొచ్చినాం. కానీ అది కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుట్రలు చేసి మరి ఇట్లా జరిగిపోయింది. నిజంగా కూడా వారికి మరి మనం ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అనేది కూడా ఈరోజు అందరం ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. నిర్ణయానికి వచ్చి మరి వారికి ఏ రీతిలో మనం న్యాయం చేయగలం, చేసేంత లోపల అని మనం ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2 న్యాయమూర్తులు ఉన్నారు ఆంధ్ర సైడ్ నుంచి. మరి మన తెలంగాణ నుంచి కూడా ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉండాలి ఖచ్చితంగా. మరి 7 నెలలు అవుతుంది మన తెలంగాణ జడ్జిలకు కానీ మరి న్యాయవాదులకు కావచ్చు, సుప్రీంకోర్టులో కూడా మన న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు. కానీ మరి అది ఎందుకు జరుగుతలేదు, అసలు జరుగుతుందా జరగదా అనేది కూడా మనం ఈరోజు ఈ యొక్క లీగల్ ఫైట్ కాకుండా ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఈరోజు అందరిపైన ఉన్నది తెలంగాణ బిడ్డలుగా. లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదంలో మనం పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా నుంచి మన అడ్వకేట్ భిక్షమయ్య గారు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటుగా అన్ని పోరాట రూపాల్లో మా వెన్నంటున్నటువంటి వ్యక్తి, వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా